మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. ఆయనా టీడీపీ వచ్చిన కానీ మోహన్ బాబు గారికి దెబ్బ పడుతుంది. 2014 పడింది, ఇప్పుడు పడింది. ఏంది ఆయన పరిస్థితి? ఏంది? నిజాయితీ ఉందా లేదా? నిజాయితీ ఉందా లేదా అంటే ఆయన దగ్గర నిజాయితీ ఉంది, కానీ కాలేజీల్లో లేదా? కాలేజీల్లో కాదు బ్రో, నిజాయితీ ఉంది. కానీ మనం ప్రీవియస్గా చూసుకుంటే మోహన్ బాబు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జరిగిన డిబేట్లు కానీ లేదంటే గొడవలు కానీ మనకు తెలుసు 2005లో కానీ అంత ముందు కానీ. సో వాటిల్నే 2014లో టార్గెట్ చేశారు, ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. ఒకటి సరే జరుగుతుంది, బయట పెట్టారు, దాన్ని వరకు ఎంతవరకు నిర్ణయాలు తీసుకున్నారు? మిగిలిన కాలేజీలో జరగట్లేదా? ఒకటి మిగిలిన కాలేజీలో జరగట్లేదా అనకపోవడానికి నేను ఒకటి చెప్తున్నా. మా తమ్ముళ్ళు మా వాళ్ళే చదువుతున్నారు నారాయణ కృష్ణ చైతన్య వీటిల్లో. ఇంటర్మీడియట్కి 2,80,000 2,50,000 మినిమం 2,50,000 అయితే మ్యాక్సిమం 3 లక్షలు ఆ మధ్యలో తీసుకుంటారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ పెంచేదానికి లేదని ఒక లిమిట్ పెట్టింది. దాన్ని ఎవరు దాన్ని దాటిన వాళ్ళు ఇష్టమైతే చేసుకో, లేకుంటే మానేయి. ఇదే స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్. ఇష్టమైతే చేసుకో, లేకుంటే మానేయి. నువ్వు అంత పెట్టుబడి పెట్టలేనప్పుడు ప్రభుత్వం దీనికి గిట్టుబాటు కాదు, ప్రజలు అంత చదవలేరు, మానేసి అని చెప్పారు. ఇప్పుడు వచ్చిన తర్వాత మోహన్ బాబుని టార్గెట్ చేశారు. సరే కుంభకోణాలు జరుగుతున్నాయి, ఫీజులు పెంచారు, అన్నిటికీ కాదని అట్లా. అది ఏ పద్ధతిలో మీరు చూడాలి, ఎంత తీసుకున్నారు అంటే నేను ఫీజు పే చేసినా అంటే నాకు ఒక రిసిప్ట్ ఇస్తారు వాళ్ళు, అవునా కదా? ఆ రిసిప్ట్లు ఎంతవరకు ఖచ్చితంగా ఉన్నాయి అనేవి చెప్తాయి, ప్రూఫ్లు అయ్యే ఆధారాలు మనకి. ఎంత పే చేస్తున్నారు ఏంటనేది అవి తీసుకో. అవి పే చేశారా, లేకుంటే రోమర్సా, లేకుంటే ప్రభుత్వమే చేత ఇట్లా చేయమని చెప్పిందా, ఇవన్నీ తెలుస్తాయి, అవునా కదా? ఇప్పుడు బయట జరుగుతున్నాయి, వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము అనుకునేది అయితే అది. దాంట్లో ఏమీ లేదు, ప్రభుత్వం బూటకం చేస్తుంది. అంటే ఇప్పుడు నారాయణ మీద కానీ చైతన్య మీద కానీ మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఏం పడలేదు కదా? మరి ఏం పర్లేదంటే ప్రీవియస్ మా వాళ్ళు ఎవరు లోడ్ ఉంటే చాలానే మునిగేటి కాలేజీలు. నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ కృష్ణ చైతన్య కానీ. మా వాళ్ళు ఏం చేశారు, ముందు ప్రభుత్వంలో ఎట్టున్నారో మాకు వద్దు, మాకు తెలియదు, మా ప్రభుత్వంలో ఎట్టే ఉండాలి, ఇష్టమైతే పెట్టుకోండి లేకుంటే మానేయండి. పెట్టుకున్నారు, వాటికే రన్ చేసుకున్నారు. దాంట్లో ఏం చేశారు, ఆ రేట్లు పెట్టుకొని నేను అప్పుడు బీటెక్లో ఉన్నా, నేను నారాయణలో ఎంసెట్ కోచింగ్ జాయిన్ అయినా. ఇంతకుముందు మా తమ్ముని తీసుకెళ్ళినప్పుడు ఫుడ్ నేను అక్కడ తిన్నా. అప్పటి ఫుడ్కి నేను బీటెక్ జాయిన్ అయినప్పుడు ఫుడ్కి క్వాంటిటీ చాలా తేడా వచ్చింది. ఫీజులు తగ్గించారు. ఈ స్కామ్ పరంగా మీరు మోహన్ బాబు కాలేజీలో జరిగిన స్కామ్ పరంగా ఇది టీడీపీ అంటే ఖచ్చితంగా దాంట్లో అయితే స్కామ్ లేదు బ్రో. సరే ఉందంటే అప్పుడే స్టూడెంట్స్ కాడ రిసిప్ట్లు ఉంటాయి, పే చేసిన రిసిప్ట్లు అయ్యే బయటకు వచ్చేటి, అయ్యే రావట్లేదు కదా. ఇప్పుడు గతంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదే అంశం పైన ఇది డేటా స్టూడెంట్ డేటా అనలైజ్ ఏదైతే ఉంటుందో యాప్, దాని ద్వారా బయటపడిందని చెప్పేసి న్యూస్లో కూడా వేయడం జరిగింది. సో మీరు అంటున్నారు ఇది కూటమి ప్రభుత్వమే చేస్తుందని. న్యూస్లో వేయడమే ఉంది బ్రో. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యూస్ ఛానలే ఉంది, చంద్రబాబు నాయుడికి ఎన్నున్నాయో. ఆ న్యూస్ ఛానల్ గురించి మనం నమ్మలే. మోహన్ బాబు గారు ఏం స్పందించలేదు కదా ఇప్పుడు దాకా. మరి ఏంటంటే దాంట్లో ఆయన స్పందించేదానికి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఏదైనా స్కాములు కానీ ఇట్లాంటివి కానీ ఏమైనా జరుగుంటే ఖచ్చితంగా వాళ్ళు హెవీ ఫీజులు కానీ డిమాండ్ కానీ చేసి ఉంటే ఆయన బయటకు స్పందించేవాళ్ళు. ఆడేమో డిమాండ్ చేయలే. ఆయన ఏం అంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు. కోర్టులోకి ఎంత వెళ్ళినా కానీ ఇదేం బయటికి రాదు, మేమేం తక్కువే తీసుకున్నాం. ఆయన నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి బయటకు వచ్చి ఏం మాట్లాడాల, చేంజ్ చేసుకుంటుందా చేసుకొని అని వదిలేసాడు అంతే. అంటే ఇదే అంశం పరంగా మేము చాలా మందిని అడిగాం, ఆ కాలేజీలో ఎవరైతే చదువుతున్నారో స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని మేము అడిగాం. వాళ్ళు నిజంగానే మేము మా పిల్లోడు ఇలా చేయడం వల్ల కూడా ఇలా ఫీజు వల్లనే ఏదైనా కాలేజీలో చేరుకోవాలంటే అంటే స్పెషల్లీ మోహన్ బాబు కాలేజ్ గురించి అడిగితే వాళ్ళు ఇదే మాట అన్నారు, నిజంగా అక్కడైతే ఫీజులు బాధ అయితే ఉంది, మేము బాధ్యత అంటే మేము బాధపడ్డామని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. మరి దీన్ని ఇప్పుడు మేము చెప్తున్నాము, ఇప్పుడు నువ్వు మోహన్ బాబు కాలేజీలో ఎందుకు చూస్ చేసుకున్నావు? మంచి భవిష్యత్తు ఉంటుంది కదా. మంచి భవిష్యత్తు అన్నప్పుడు కొంచెం కాస్ట్ ఉంటుంది. ఏ చిన్న కాలేజీలో ఉన్న వాళ్ళే 2 లక్షలు 3 లక్షలు బాగా చేస్తుంటే నీకు ఫ్యూచర్ ఉంది, క్యాంపస్లో ఇంటర్వ్యూలు ఉంటాయి, అదే ఏమంటారు క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి అవి ఉంటాయి అని చెప్పి ఫుడ్ క్వాలిటీ చూసావా? మోహన్ బాబు కాలేజీ ఫుడ్ క్వాలిటీ చూసావా ఎట్లుంటుంది? కొంతమంది బాగుందన్నారు, కొంతమంది చాలా బాగుంటుంది. మా చెల్లెళ్ళు 2 చదువుతున్నారు మోహన్ బాబు కాలేజ్ తిరుపతిలో, 2 చదువుతున్నారు. రీసెంట్గానే ఒక అమ్మాయి పాస్డ్ అవుట్, ఇంకొక అమ్మాయి సెకండ్ ఇయర్. చాలా బాగుంటుంది. అదే చెప్తున్నాము, అట్టా క్వాలిటీ పెట్టే కొద్దీ నీకు ఎక్స్పెన్సెస్ అనేది అవుతుంటాయి. వాళ్ళు కొంచెం మిగిలించుకోవాలి, వాళ్ళు ఫుడ్ పెట్టాలి, శాలరీలు ఇవ్వాలి. మేము ఒకటే చెప్తున్నాం, సరే అంత క్వాలిటీ లేనప్పుడు
3 లక్షలు 4 లక్షలు ఎందుకు వసూలు చేస్తున్నారు? వీటి మీద చర్చలు పెట్టండి, వీటి మీద కంప్లైంట్లు రేస్ చేయండి. మరి ఎందుకని చెప్పేసి మోహన్ బాబు గారు దీని నుంచి రెస్పాండ్ అవ్వలేదు? మరి అలా రూమర్స్ వస్తున్నప్పుడు తను రెస్పాండ్ అవ్వలేదు అని అంటే అక్కడ ఏం లేదు, ఆయనకి తెలుసు 2005 నుంచి అన్ని బాదుతున్నారని చెప్పేసి. కూటమి ప్రభుత్వం ఎన్ని చేసుకుంటుందో చేసుకొని ఆధారాలు ఉంటేనే ఏదైనా వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంజనీరింగ్ కాలేజీని ఏదైనా చేస్తే కోర్టు చేయాలి అంతే. కోర్టులో ఆల్రెడీ ఇది కేసు ఉంది కదా, కేసు ఉంది, రన్ అవుద్ది. ఏం ఆధారాలు లేనప్పుడు మాత్రమే, ఏమి ఆధారం లేనప్పుడు మాత్రమే క్లీన్ చిట్ తీసుకొని బయటకు వస్తుంది. ఆధారాలు ఉన్నప్పుడు ఏం చేయలేదు, అవును కదా. ఆధారం ఉన్నాయనుకో ఖచ్చితంగా మోహన్ బాబు గారు వెళ్ళి ఇట్లా పెద్ద పెద్ద నాయకులను కలవడం, వాళ్ళని భజనలు ఆడడం జరుగుద్ది. లేవనుకోండి ఎందుకు మనం వెళ్ళాలి? మన కాడ ఏమి వాళ్ళ కాడ ఏం ఆధారాలు లేవు వాళ్ళు చూపించేదానికి, ఎందుకు వెళ్ళాలి? ఏంటంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు మీరు అన్నారో ఈ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అట్టాగాయి అని మీరు అన్నారు, బకాయిలు లేవు. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ బకాయిలు ఆగాయి అన్నారు, బకాయిలు లేవు. ఇప్పుడు మోహన్ బాబు కాలేజీలో ఫీజులు ఎక్కువ పెంచుతున్నారని చెప్పారు, దాంట్లో కూడా లేవు. ఇవన్నీ ఎట్టా వచ్చాయంటే ఏపీకి 14 లక్షల కోట్లు ఎట్టొచ్చిందో ఇవన్నీ అట్లాగే వచ్చాయి. ఏపీకి 14 లక్షల కోట్లు అప్పులు లేవు, అవి ఎట్లా వచ్చాయి? రూమర్స్ వల్ల వచ్చాయి. ఇప్పుడు చూశారు పయ్యావుల కేశవ్ గారే చెప్పారు 6 లక్షల కోట్లు ఉంది, జగన్ చేసింది ఎంత, 2014 నుంచి మేము చేసింది ఎంత, ఇప్పుడు మేము చేస్తుంది ఎంత అని చెప్పారు. ఇంకా ఆడేమని చెప్పి స్టూడెంట్లకి ఏమైనా ఇబ్బంది అంటావా దానివల్ల? ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి కానీ స్టూడెంట్ల కంటే మినిమం ఛార్జెసే చేస్తున్నారు వాళ్ళు, ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయట్లేదు. ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుంటే రేపు కోర్టు దాని మీద యాక్షన్ తీసుకుంటుంది ఖచ్చితంగా. ఆ యాక్షన్ తీసుకున్న దాన్ని బట్టి స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంటే పోయినసారి కూడా ఇదే టైం నుంచి మొదలయ్యి ఎగ్జామ్స్ మూమెంట్లో దెబ్బ కొట్టింది, మళ్ళీ ఇదే టైంలో మళ్ళీ మొదలైంది, మళ్ళీ ఎగ్జామ్స్ మూమెంట్కి ఏమైనా దెబ్బ పడుతుంది అంటావా? దెబ్బ పడుద్దా అంటే దానికి ఆ దెబ్బ పడితే ఖచ్చితంగా గవర్నమెంటే దానికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆ కాలేజీకి పర్మిషన్ వచ్చింది ఎవరు ప్రభుత్వం ఇచ్చినా కానీ అది ప్రభుత్వ రంగంలో రన్ అవుతుంది. అది ప్రజెంట్ ప్రభుత్వ రంగంలో అంటే కాలేజ్ అనేది ఒక ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ విద్యాశాఖ మంత్రి, ఆయన కింద రన్ అవుతుంది కదా కాలేజ్ అన్ని, ఆయనే బాధ్యత వహించాలి ఎవరైతే ఆ స్టూడెంట్స్ ఉన్నారో ఆ కాలేజ్ స్టూడెంట్స్. లోకేష్ గారు స్పందిస్తారంటావా? లోకేష్ గారు స్పందించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఒక విద్యాశాఖ మంత్రి, అది ఆయన పోర్ట్ఫోలియోలోనే జరిగింది. అది ఖచ్చితంగా స్పందించాలి. ఆయన స్పందిస్తే దాని గురించి ఇంకా ఎంత డెప్త్గా నేర్చుకుంటున్నాడు. ఆయన మాట్లాడే మాటలను బట్టి మేము ఇంకా ఏమన్నా గవర్నమెంట్ని అడగాల, లేదంటే విద్యా సంస్థలని మేమేమన్నా కొంచెం క్వశ్చన్ చేయాలనేది మాకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆయన ఏమన్నా మాట్లాడితేనే మేమేమన్నా క్వశ్చన్ చేయగలం, ఆయన ఏం మాట్లాడకుండా అయితే క్వశ్చన్ చేయగలం. థ్యాంక్ యూ.